హలో ఎవ్రీవన్, మనమైతే జ్యువెలరీ మేకింగ్ సిరీస్ స్టార్ట్ చేసేస్తున్నామండి. మీలో ఎవరికైనా జ్యువెలరీ మేకింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇవాళైతే ఒక సింపుల్ పర్ల్ చైన్ నెక్లెస్ మేకింగ్ అనేది చూపించేస్తున్నాను. ఈ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. ఎలానో మీరు కూడా చూసేయండి. దీనికోసం నేను గేర్ లాక్స్ తీసుకున్నాను అండ్ మనకు కావాల్సిన పర్ల్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకున్నాను. అండ్ మనకి ఇన్విజిబుల్ చైన్ కావాలి కదా, అది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని ఫస్ట్ అయితే గేర్ లాక్ ఎక్కిచ్చేసేయండి. తర్వాత పర్ల్ ఎక్కించండి. తర్వాత ఇంకొక గేర్ లాక్ ఎక్కిచ్చేసి మీకు ఎక్కడైతే కావాలి అనుకుంటున్నానో పొజిషన్ చూసుకొని అక్కడ మన పైలట్తోని గట్టిగా ప్రెస్ చేయాలి, లాంగ్ ప్రెస్ చేయాలి. సేమ్ ప్రాసెస్ మిగతా బీట్స్ కూడా రిపీట్ చేసేయండి. మీరు పొజిషన్స్ ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నారో బీట్స్ చూసుకొని అక్కడక్కడ అటువైపు ఇటువైపు పర్ల్కి లాంగ్ ప్రెస్ చేసేస్తే పర్ల్ అనేది కదలదనమాట, గట్టిగా స్టిఫ్గానే ఉంటుంది. బట్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యాప్ రాకూడదు. ఒక గేర్ లాక్కి ఇంకొక గేర్ లాక్కి మధ్య బీడ్ మాత్రమే ఉండాలి. గ్యాప్ రాకుండా చూసుకోండి, అప్పుడే నీట్గా ఉంటుంది చైన్ అనేది. మీరు ఇదే ప్రాసెస్ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్స్ దేనికైనా కానీ ఇదే ఫాలో అయిపోవచ్చు. జస్ట్ మీరు మీ దగ్గర ఉన్న బీడ్స్ కానీ లేదు అంటే బ్లాక్ బీడ్స్ కానీ ఏదైనా లాకెట్స్ ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి చాలా అందంగా మీ డిజైన్స్ అనేవి తయారు చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఫైనల్గా మనం ఏం చేయాలంటే హుక్ పెట్టాలి కదా, దానికోసం ఫస్ట్ ఒక గేర్ లాక్ పెట్టేసి మళ్ళీ దానిలో నుంచి ఇన్విజిబుల్ చైన్ పంపించేసి సెక్యూర్ చేయాలి గేర్ లాక్ని. ఎక్స్ట్రా ఉన్న వైర్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి లాంగ్ ప్రెస్ ఇస్తే అది ఎటు కదలకుండా ఉంటుంది. ఈ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.